మనం చేసే కొన్ని తప్పుల వల్ల మనుషులు ఎంత భయంకరంగా మారుతారో ఈ స్టోరీని చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అలాగే వాళ్ళ చావుని వాళ్ళే కొని తెచ్చుకుంటారు. 1930sలోని ముసాచుసెట్స్ అనే ఒక విలేజ్లోని ఊరికి దూరంగా ఒక బిల్డింగ్ ఉండేది. అయితే ఆ బిల్డింగ్లోని ఒక కపుల్స్ ఉండేవారు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఒక రోజు ఒక బాబుని అడాప్ట్ చేసుకుందాం, పెంచుకుందాం అని అనుకుంటారు. అలాగే ఒక చిన్న బాబుని అడాప్ట్ కూడా చేసుకుంటారు. కానీ ఏ రోజు కూడా ఆ బాబుని మంచిగా చూసుకోరు, అలాగే కొడుకులా ఎప్పుడు చూడరు. అయితే ఆ బాబుని చూడడానికి వాళ్ళ నాన్నకి అప్పచెప్తారు. కానీ వాళ్ళ నాని కొన్ని ఆర్డర్స్ అన్నది పెడుతుంది. అవి ఏంటంటే ఈ బాబు ఎప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరికి రాకూడదు, అలాగే పర్మిషన్ లేకుండా ఎప్పుడు మాట్లాడకూడదు. అలాగే రోజు ఈ బాబుని వాళ్ళ ఇంటి బేస్మెంట్లో పెట్టి డోర్ లాక్ చేసేవారు ఒంటరిగాన. ఆ బాబు చాలా భయంగా ఫీల్ అయ్యేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ బాబుకి ఆ బేస్మెంట్లో మూలన మాసిపోయిన ఒక బొమ్మ దొరుకుతుంది. తనే ఇంక ఈ బాబు ఫ్రెండ్ అని ఫీల్ అయ్యేవాడు. రోజు ఆ బొమ్మతోనే మాట్లాడుతూ ఉండేవాడు. కానీ సడన్గా ఒక రోజు ఆ బొమ్మ తిరిగి మాట్లాడింది. అలాగే వాళ్ళ నానికి ఏవేవో మాటలు అలాగే నవ్వులు వినిపించేవి. ఇంట్లో వస్తువులు కూడా తనంతా అవే కదలడం గమనించింది. ఇవన్నీ ఏంటి అని ఆ బాబుని ఆ నాని అడిగింది. కానీ ఆ బాబు చిన్నగా నవ్వుతూ ఏ సమాధానం చెప్పలేదు. కొంతసేపటికి ఆ కపిల్స్కి ఏదో భయంకరమైన విచిత్రమైనది ఏదో ఆకారం కనబడి భయంతో పరిగెట్టుకొని నాని రూమ్లోకి వస్తారు. కానీ అప్పటికే నాని చనిపోయి ఉంటుంది. ఆమె కళ్ళు విశాలంగా తెరిచి ఉంటాయి. అలాగే ఆమె ముఖం మీద ఒక విచిత్రమైన నవ్వు అంటూ ఉంటుంది. ఇవేవీ వాళ్ళని అంత భయపెట్టలేదు. కానీ అదే రూమ్లోని మూలన ఈ బాబు విచిత్రంగా నవ్వుతూ బొమ్మను పట్టుకొని కనిపిస్తాడు. అప్పుడు వీరు చాలా భయం ఫీల్ అయ్యి ఆ ఇంట్లో నుంచి అలాగే ఆ ఊర్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోతారు. తర్వాత నుంచి ఆ బాబు కూడా ఏమయ్యాడో ఎవరికీ తెలియలేదు.